కాదని అడుగుతాను. రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ప్రయత్నం చేసి దివంగతుడు. ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించి ఆయన గ్రామ సచివాలయాలు బాగుండాలని జవహర్ పంచాయతీ నిధులు తీసుకొచ్చి మొత్తం వికేంద్రీకరణ చేసి నేరుగా ఢిల్లీ దాకా నిధులు తెచ్చిన వ్యక్తి. వారిని మనకు ఆదర్శం ఇవ్వాల. 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీలను పటిష్టపరిచిన వ్యక్తి. వారిని గురించి స్మరించుకుంటున్నారు. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే కనీసం అట్లన్నా నేను అది కూడా గౌరవ సభ్యుడు పాపం వాళ్ళు పార్టీని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావు గారిని అదేవిధంగా ఎంతసేపు పాపం హరీష్ రావు ఇంజన్ పక్కకు లేకపోతే ఈ మహేశ్వరుడికి ఇంజన్ స్వయంగా మాట్లాడే పరిస్థితి లేదంటే దయచేసి అధ్యక్ష స్వయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఊరికే పక్కన సభ్యుడు సూచనలు చేస్తూ ఉంటుంటే నేను మళ్ళీ చెప్తారా ఇలా మాకు వస్తున్న మాకు వస్తున్నటువంటి ఆదాయము మేము కడుతున్నటువంటి ట్యాక్స్ బీహార్కు ₹6.67 ఇస్తున్నటువంటి విషయం ఒక్కసారి చూస్తాం. కాబట్టి అది రాష్ట్రం దేశం మొత్తం ఇచ్చేది మాకు. దేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అరే మేము పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్ ఉన్నామా? మేము తెలంగాణ హక్కు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు. మీరు పక్క ఆంధ్రప్రదేశ్కి మీరు కూడా చూస్తున్నారు కదా అధ్యక్ష. నేను కొత్తగా తప్పు చెప్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి? మీరు ఇలా వాళ్ళ కుర్చీ కాళ్ళ కింద నిలబడినారు కాబట్టి వాళ్ళకు భయపడి ఏదంటే అది జ్యూజురు అంటుంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మీకు లేదా? పోయిన శాసనసభలో మనం తీర్మానం చేయలేదా? ఇలా మీరు ఎంతసేపు ఏదో లెక్క అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చాం, చదివి బాగా ఇచ్చాం అంటారు. అందుకే దయచేసి మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళకి వీలైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నిధులు తీసుకురావాలని సందర్భంగా